విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ల మధ్య జరిగినటువంటి వివాదం. విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్కి అయితే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్కి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని మీరు సమర్థిస్తారా? మీ కామెంట్ అయితే తెలియజేయండి. అసలు వివాదం ఎక్కడ మొదలైంది? విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను అయితే షేక్ చేస్తుంది. ఉప్పర్ వేదికగా జరిగినటువంటి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా విరాట్ కోహ్లీ అదేవిధంగా ట్రావిస్ హెడ్ మధ్యన అయితే మాటల యుద్ధం నడిచింది. అది ఆర్సీబీ బ్యాటింగ్కి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. ఆర్సీబీ బ్యాటింగ్కి వచ్చిన సందర్భంలో చేజింగ్ చేస్తున్న క్రమంలో విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో వెంకటేష్ అయ్యర్ భారీ హిట్టింగ్ ఆడుతున్న సందర్భంలో విరాట్ కోహ్లీ నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉంటూ ట్రావిస్ హెడ్ని నువ్వు వచ్చి బౌలింగ్ చేయి అనే విధంగా ఆయన మాట్లాడినట్టు అక్కడ సమాచారం అంతుంది. ఆయన మాటలకి ట్రావిస్ హెడ్ కూడా సైలెంట్గా ఉండి ఎప్పుడైతే విరాట్ కోహ్లీ త్వరగానే 15 పరుగుల వద్ద అవుట్ అవడంతో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత ట్రావిస్ హెడ్ నేను వచ్చి బౌలింగ్ చేద్దాం అనుకునేసరికి నువ్వు అక్కడ లేవు, నువ్వు వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్నావు అనే విధంగా వ్యంగ్యంగా ట్రావిస్ హెడ్ విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినట్టుగానైతే సమాచారం అంతుంది. దీంతో ఆగ్రహించినటువంటి విరాట్ కోహ్లీ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచిన అనంతరం అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్కి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి సపోర్ట్గా కొంతమంది కామెంట్ చేస్తుంటే మరికొంతమంది విరాట్ కోహ్లీ ఒక ఇంత సీనియర్ ప్లేయర్ అండ్ ఈ విధంగా బిహేవ్ చేస్తారా? అసలు విరాట్ కోహ్లీకి కనీసం గౌరవం కనీసం విరాట్ కోహ్లీకి ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలో కూడా తెలియదు. మ్యాచ్లో చూడాలి కానీ మ్యాచ్లో అయిపోయిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ ఈ విధంగా ప్రవర్తిస్తాడా? విరాట్ కోహ్లీ కూడా చాలా సందర్భాల్లో ఈ విధమైన యాటిట్యూడ్ని చూపించిండు. అనేక మ్యాచ్లలో కూడా మనం చూసినాం. ఇటు ఐపీఎల్ అనే కాదు, విరాట్ కోహ్లీ ఐపీఎల్లో కానీ, T20లలో కానీ, వన్డేలో కానీ, టెస్టుల్లో కానీ ఎన్నోసార్లు తన యాటిట్యూడ్ని చూపించిండు. ఆయన యాటిట్యూడ్ని ఏ ప్లేయర్ అయినా సరే ఇబ్బందిగా ఫీల్ అయ్యిందా? వాళ్ళందరూ టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నప్పుడు విరాట్ కోహ్లీ మాత్రం ఎందుకు ఈ విధంగా ట్రావిస్ హెడ్కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఆయనను అగౌరవపరిచిండు అని చెప్పేసి చాలామంది నెటిజన్లు, చాలామంది అయితే క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదిక విరాట్ కోహ్లీని విమర్శిస్తుంటే మరికొంతమంది విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ మన అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ప్లేయర్లతోటి ఎంత చనువుగా ఉన్నాడు, ఏ విధంగా వేరే దేశం ప్లేయర్లతో కూడా ఏ విధంగా ఉండు, వన్డేలో కానీ టెస్టుల్లో కానీ అనేక రకాల మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన ఆటతో పాటు ఎంటర్టైన్మెంట్ని అదేవిధంగా ఇతర ప్లేయర్లకు విరాట్ కోహ్లీ ఎప్పుడు గౌరవం ఇస్తూనే ఉంటాడు. మన అందరం చాలా మ్యాచ్లలో చూసినాం. మనందరికీ తెలుసు ఆయన టెస్ట్ మ్యాచ్లో కానీ వన్డేలో కానీ ఇతర ప్లేయర్లను గెలికి మరి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అలాంటిది విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఇంత పెద్ద రచ్చ చేయాలా? ఎందుకంటే విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవచ్చు, మన కెమెరాలో కనబడ్డది. కానీ విరాట్ కోహ్లీ ఆ తర్వాత మ్యాచ్ ముగిసిన అనంతరం మరి ఆ ట్రావిస్ హెడ్తో మాట్లాడి ఉండొచ్చు కదా. ట్రావిస్ హెడ్తో కూడా గతంలో విరాట్ కోహ్లీ చాలా చనువుగానే ఉన్నాడు కదా. విరాట్ కోహ్లీని ఎందుకు బదనాం చేస్తున్నారు? దేశం తరపున 37 ఏళ్ల వయసులో కూడా ఇప్పుడు ఐపీఎల్లో అదరగొడుతున్న విరాట్ కోహ్లీని, తన ఆటతోటి ప్రపంచాన్ని మెప్పించిన విరాట్ కోహ్లీని, తన ఆటతో పాటు సీనియర్లను గౌరవించడంలో అటు ధోనీనైనా, అటు రోహిత్ శర్మనైనా, ఇటు సచిన్ టెండూల్కర్నైనా ప్రతి ఒక్కరిని ఆయన గౌరవించడంలో ఎప్పుడూ ముందుంటాడు. దేశం కోసం, దేశాన్ని గెలిపించడం కోసం విరాట్ కోహ్లీ ఆడిన ఆటని మనం అందరం యొక్క షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో కంపేర్ చేసి విరాట్ కోహ్లీని తగ్గిస్తూ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మరికొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగానే విరాట్ కోహ్లీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. సోషల్ మీడియాలో చాలామంది విరాట్ కోహ్లీ మీద విమర్శలు చేస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ అంటున్నారు విరాట్ కోహ్లీ అంటే నచ్చని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే కనీసం విరాట్ కోహ్లీకి ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలో కూడా తెలియదని చెప్పి మరికొంతమంది మాట్లాడుతున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ అనే వ్యక్తి తన యాటిట్యూడే కాదు, తను గౌరవించడంలో కూడా ముందే ఉంటాడు. ఈ యొక్క మ్యాచ్లో ఇలాంటి సందర్భం రావడం అనేది కూడా నిజంగా విరాట్ కోహ్లీని ట్రావిస్ హెడ్ ఏదైతే అన్నాడో మాటలో ఆ విరాట్ కోహ్లీని నొప్పించి ఉంటాయి. మరి విరాట్ కోహ్లీని ట్రావిస్ హెడ్ ఇంకా ఏ విధంగా మాట్లాడింది అనేది మనకు అక్కడ తెలియదు. ఎందుకంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మనం మాట్లాడుతున్నాం. కానీ విరాట్ కోహ్లీని ఎంత ఇబ్బందికరంగా ట్రావిస్ హెడ్ మాట్లాడి ఉంటే ఈ రోజున విరాట్ కోహ్లీ ఇన్ని సంవత్సరాల ఐపీఎల్లో ఎవరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళలేదు. ఎంత పెద్ద రచ్చ అయినా కూడా అలాంటిది విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిండు అంటే దాని వెనకాల పెద్ద కారణం ఉంటుంది. ట్రావిస్ హెడ్ పెద్దగా
ఏదో అన్నట్టున్నాడు విరాట్ కోహ్లీని అని చెప్పి మరికొంతమంది అయితే మాట్లాడుతున్నారు. నిజంగా విరాట్ కోహ్లీ అనే వ్యక్తి ఇప్పటిదాకా ఆయన యాక్టివ్ని చూసినాం కానీ ఇలాంటి ప్రవర్తనను ఎప్పుడు చూడలేదు. కానీ విరాట్ కోహ్లీ అసలు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అంటే దాని వెనకాల ఏముందనే కూడా మనం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ విరాట్ కోహ్లీని ప్రతి ఒక్క అభిమాని రెస్పెక్ట్ చేస్తాడు. విరాట్ కోహ్లీ మీద ఈ ఒక్క అంశంతో ఆయన మీద గౌరవం పోదు, ఆయన ఆట ఈ ఒక్క అంశంతో తగ్గించబడదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి విరాట్ కోహ్లీ మీద వస్తున్నటువంటి ఈ వార్తలు ఆరోపణల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.